Hello everyone, welcome back to our channel AP EAP set MSET 2024 సంబంధించి కౌన్సిలింగ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లిస్ట్ చూడబోతా ఉన్నాం ఈ వీడియోలో. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరఫు నుంచి. అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ చూడండి. యొక్క సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎస్ గైస్, మనం చూసుకున్నట్లయితే సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. ది క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ది ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ బిఫోర్ ప్రాసెసింగ్ ఫర్ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ మ్యాండేటరీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డాక్యుమెంట్స్ లిస్ట్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏపీ ఈఐపీ సెట్ 2024 మీ యొక్క ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏపీ ఈఐపీ సెట్ 2024 యొక్క ఆల్ టికెట్, అదేవిధంగా మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మేము కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎస్ఎస్సి మేము కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్ టీసీ కావాల్సి ఉంటుంది ఒక ఇంటర్మీడియట్ది. అది చూసుకున్నట్లయితే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ అనమాట. మీకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే మీ యొక్క బోనఫైడ్స్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా 7th సర్టిఫికేట్ మనం చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ మన ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎవరికంటే ఓసీ వారికి ఉంటుంది, మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 24-25 ఫ్రమ్ మీ సేవ. అదేవిధంగా గ్రామ సచివాలయం ఇవ్వడం జరిగింది. మీరైతే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకొని ఎవరైనా ఓసీ స్టూడెంట్స్ ఉంటే ఈడబ్ల్యూఎస్ వారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 8th వన్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ proceeding 7 years of the qualifying examination, that is inter or its equivalent respect of private candidates అనమాట. ఎవరైతే ప్రైవేట్ క్యాండిడేట్స్ ఉంటారో మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ రెసిడెన్సీ ప్రూఫ్ ఆఫ్ ఫాదర్ మదర్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ ది పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తహసీల్దార్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. ఓకే, ఈ యొక్క సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీ ఎస్టీ ఎస్సీ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ నాట్ ఓబీసీ సర్టిఫికేట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 21 ఇచ్చారు కనుక మనకు 2024 కావాల్సి ఉంటుంది ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్. అదేవిధంగా ఫీ రింబర్స్మెంట్ రావడానికి, అదేవిధంగా మీకు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల మనకైతే ఫీ రింబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా లోకల్ స్టూడెంట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది ఇప్పుడు అప్లికేబుల్ అయితే ఇవన్నమాట. అదేవిధంగా ఎవరైనా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే మీ యొక్క ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, పిహెచ్ కావచ్చు, ఆ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఓకే, ఈ రిక్వెస్ట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. మనకి ఇక్కడ ఎప్పుడైతే మనం రిజిస్టర్ అవుతాం కదా ఈ కౌన్సిలింగ్కి, అప్పుడైతే ఒక సర్టిఫికేట్స్ అయితే అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫార్మాట్లో అప్లోడ్ చేసి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబుల్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా వెబ్ కౌన్సిలింగ్లోకి అయితే ఎంటర్ కావడం జరుగుతుంది. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మీకు మరిన్ని అప్డేట్స్ నేను ముందు ఉంటాను. ఓకే, వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.